1970లో శివకుమార్ తమిళనాట హీరోగా తనదైన బాణి పలికించారు. శివకుమార్ తొలి సంతానంగా 1975 జూలై 23న సూర్య జన్మించారు. సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్, తల్లి పేరు లక్ష్మి. సూర్యకు తమ్ముడు కార్తీ ఇంకా చెల్లెలు బృందా కూడా ఉన్నారు. తండ్రి శివకుమార్ నటుడు కావడంతో సూర్యకు బాల్యం నుంచే సినిమా వాతావరణంతో పరిచయం ఉంది. పద్మశేషాద్రి బాలభవన్లో హై స్కూల్ విద్య, లయోలా కాలేజ్లో డిగ్రీ పూర్తి చేసిన సూర్య నటుడవ్వాలన్న తపనతో ప్రొడక్షన్ కంపెనీల చుట్టూ తిరిగిన రోజులున్నాయి. ఏమైతేనే 1997లో నేరుక్కు నేర్ సినిమాతో నటునిగా తెరంగేట్రం చేశాడు సూర్య. ఈ చిత్రంలో విజయ్ మెయిన్ హీరోగా నటించారు. దర్శకుడు మణిరత్నం నిర్మించిన ఈ చిత్రానికి ఆయన శిష్యుడు వసంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కమర్షియల్ సక్సెస్ ను చూసింది. తొలి సినిమాలో సూర్య ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయాడు. ఆ తర్వాత నటించిన కాదలే నిమ్మది, పెరియన్ చిత్రాలు సూర్యలోని నటుణ్ణి ప్రేక్షకులకు పరిచయం చేశాయి. సూర్య తొలి చిత్ర దర్శకుడు వసంత్ రూపొందించిన పూవెల్లం కెట్టుప్పార్ చిత్రం మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ సినిమాలోనే సూర్య జ్యోతిక తొలిసారి కలిసి నటించారు. శంఖంలో నీరు పోస్తేనే తీర్థమవుతుంది. సరైన అవకాశం లభించినప్పుడే కళాకారుని ప్రతిభ వెలికి వస్తుంది. సూర్యకు బాలా తోడయ్యాడు. సూర్యలోని బంగారం లాంటి నటునికి మరింత వన్న వచ్చింది. బాల దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందిన నంద విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఈ చిత్రంతో సూర్య ఉత్తమ నటుడిగా తమిళనాడు ప్రభుత్వ అవార్డు సొంతం చేసుకున్నాడు. సూర్యతో త్రిష కలిసి నటించిన తొలి చిత్రం మౌనం పేసియాదే. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం యువన్ శంకర్ రాజా సంగీతంతో మ్యూజికల్ హిట్ గా నిలిచింది. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా వసూలు చేయలేకపోయింది. ఈ చిత్రం తెలుగులో కంచు పేరుతో డబ్ అయితే చేశారు. సూర్య కెరీర్ నే ఓ మలుపు తిప్పిన చిత్రం కాకా కాకా. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో పోలీస్ ఇన్స్పెక్టర్ గా సూర్య అభినయం అందర్నీ అలరించింది. ఈ చిత్రం సక్సెస్ తో సూర్య జ్యోతిక పేర్ హిట్ పేర్ అని అన్నారు. హారిస్ జయరాజ్ స్వరాల్లో రూపొందిన ఈ సినిమా ఆడియో కూడా చాలా మంచి సక్సెస్ ని చూసింది. ఇదే చిత్రం తెలుగులో వెంకటేష్ హీరోగా ఘర్షణ పేరుతో రీమేక్ చేశారు. కాకా కాకా తమిళనాట విజయ బావుట ఎగురవేసి సూర్యకు తొలి గ్రాండ్ సక్సెస్ ను అందించింది. 2003లో సూర్యకు కాకా కాకా హీరోగా తొలి విజయాన్ని అందిస్తే అదే ఇయర్ వచ్చిన పితామగన్ నటునిగా ఆయనకు మరిన్ని మంచి మార్కులు సంపాదించి పెట్టింది. బాలా దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో శివపుత్రుడు పేరుతో డబ్ చేశారు. ఈ చిత్రం ద్వారా విక్రమ్ కు ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డు లభించింది. అయినప్పటికీ ఈ చిత్రంలో సూర్య అభినయం కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం పెద్ద అసెట్ గా మారింది. జ్యోతికతో సూర్య నటించిన మూడో చిత్రం పేరలగన్. ఇది జనాల్లో వినోదం అయితే అందించింది. ఈ సినిమా ద్వారా ఉత్తమ నటునిగా ఫిల్మ్ఫేర్ అవార్డు సంపాదించుకున్నాడు సూర్య. ఈ చిత్రం తర్వాత మణిరత్నం దర్శకత్వంలో సూర్య నటించిన ఆయుధ ఎలుతు కూడా నటునిగా ఆయనకు చాలా మంచి పేరును తెచ్చింది. ఈ సినిమా తెలుగులో యువ పేరుతో డబ్ చేశారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ బాణీలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. యూత్ లీడర్ గా సూర్య నటన తెలుగు వారిని విశేషంగా ఆకట్టుకుంది. సూర్య కెరీర్ లోనే పెద్ద హిట్ గా నిలిచిన చిత్రం గజనీ. సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాలో సూర్య యాక్టింగ్ మహానటుల స్థాయిలో సాగింది. ఈ సినిమా దక్షిణాది వారందరినీ విశేషంగా అలరించింది. గజనీలో సూర్య పోషించిన పాత్రను చూసి ఎంతో మంది అదే పంతాను అనుసరించారు. ఈ చిత్రంలో షార్ట్ టైం మెమరీ లాస్ వ్యాధి బారిన పడ్డ వ్యక్తిగా సూర్య నటించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ చిత్రం తెలుగులో గజనీ పేరుతోనే అనువాదమై స్ట్రేట్ మూవీస్ రేంజ్ లో విజయం సాధించింది. తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించి అల్లు అరవింద్ ఇదే కథతో ఆమిర్ ఖాన్ హీరోగా హిందీలో గజనీ నిర్మించారు. హిందీలోనూ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది గజనీ. అయితే ఆమిర్ ఖాన్ అభినయం సూర్య స్థాయిలో సాగలేదని
విమర్శకులు ఏకగ్రీవంగా అంగీకరించారు. ఆమిర్ ఖాన్ సైతం గజ్నీగా సూర్య నటనను చూసి మురిసిపోయి అభినందించారు. గజ్నీలోని నటనకు సూర్య ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. గజ్నీ సక్సెస్ తో తెలుగునాట కూడా సూర్య సినిమాలకు మంచి ఆదరణ లభించసాగింది. దాంతో అంతకుముందు సూర్య నటించిన తమిళ చిత్రాలు సైతం తెలుగు మాట తగిలించుకొని ఇక్కడ సందడి చేయసాగాయి. సూర్య త్రిష జోడిగా నటించిన 6 చిత్రం అధిక భాగం కూడా తెలుగునాటనే షూటింగ్ జరుపుకోవడం విశేషం. సూర్య జ్యోతిక భూమిక నటించిన సిల్లును ఓరు కాదల్ చిత్రం తెలుగులో నువ్వు నేను ప్రేమ పేరుతో విడుదలైంది. రెహమాన్ బాణీలు ఈ చిత్రానికి జీవం పోశాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుకోలేకపోయినా సూర్య కెరీర్లో ఒక మంచి క్లాసిక్ మూవీగా నిలిచిపోయింది. 2007లో సూర్య నటించిన వేల్ చిత్రం తమిళనాట విజయ్ డంకా మోగించింది. గజనీ తర్వాత ఆసిన్తో సూర్య నటించిన సినిమా ఇదే. తెలుగులో దేవా పేరుతో అనువదించారు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా బాణీలు ఎస్టేట్ గా మారాయి. తమిళనాట వేల్ 14 కోట్లు వసూలు చేసి అప్పట్లో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఓవైపు స్టార్ గా రాణిస్తూనే మరోవైపు తనలోని నటుణ్ణి సంతృప్తి పరిచేలా చేశాడు సూర్య. అందుకు నిదర్శనంగా నిలిచిన చిత్రం సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా ఇదే పేరుతో తెలుగు వారిని అలరించింది. 2008లో విడుదలైన ఈ చిత్రం నేషనల్ అవార్డ్స్ లో బెస్ట్ తమిళ్ ఫీచర్ ఫిల్మ్ గా నిలిచింది. తమిళనాడు ప్రభుత్వ అవార్డుల్లో సూర్యకు ప్రత్యేక బహుమతి లభించింది. దాంతో పాటు ఉత్తమ నటునిగా సూర్యకు ఫిల్మ్ఫేర్ అవార్డుని కూడా ఈ సినిమా సంపాదించి పెట్టింది. కాకా కాకా తర్వాత మరోసారి పోలీస్ ఆఫీసర్ గా సూర్య నటించిన చిత్రం సింగం. అంతకుముందు సూర్యతో 6 వేల్ చిత్రాలను రూపొందించిన హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. పోలీస్ కథలను తెరకెక్కించడంలో తనదైన బాణి పలికించిన హరి సింగంను చకచకా నడిపిస్తూ ఆద్యాంతం ప్రేక్షకులను కట్టిపడేశాడు. యముడిగా తెలుగులోకి డబ్ చేశారు. అండ్ ఇందులో హీరోయిన్ వచ్చేసి మన అనుష్క. ఈ మూవీ హిందీలో అజయ్ దేవ్గన్ హీరోగా సింగం పేరుతోనే రీమేక్ అయింది. సింగంగా సూర్య అభినయం అదరహో అనిపించింది. సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగునాట జరిగిన ముఠా కక్షల నేపథ్యంలో తెరకెక్కించిన రక్త చరిత్ర 2లో సూర్య నటించాడు. పరిటాల రవి, మధ్య చెరువు సూరి మధ్య వైరాన్ని ప్రధాన అంశంగా తీసుకొని రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్రను 2 భాగాలుగా తెరకెక్కించారు. ఈ చిత్రాల్లో సూర్య మద్దెల చెరువు సూరి పాత్రను పోషించి మెప్పించాడు. పరిటాల రవి పాత్రను వివేక్ ఒబెరాయ్ పోషించాడు. పార్ట్ 2 మొదటి భాగం కన్నా మిన్నగా విజయం సాధించకపోయినా సూర్య అభినయం మాత్రం మంచి మార్కులే సంపాదించింది. సూర్య నటించిన సింగం 2 కూడా ఘన విజయం సాధించింది. సురరాయ్ పోట్రు, జై భీమ్ చిత్రాలు సంచలనం సృష్టించడమే కాదు సూర్య నట విశ్వరూపాన్ని చూపించాయి. కంగువా, రెట్రో పరాజయాల తర్వాత కురుప్పు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు సూర్య. సూర్య తన హిట్ పేర్ జ్యోతికను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2006 సెప్టెంబర్ 11న సూర్య జ్యోతిక వివాహం జరిగింది. వీరికి 2 పిల్లలు, పాప దియా, కొడుకు దేవ్. తీరిక వేళల్లో కుటుంబ సభ్యులతోనే ఎక్కువగా గడపడానికి ఇష్టపడతారు సూర్య.